ఆ జడ్జి తీర్పు న్యాయసమ్మతం కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి. అత్యాచార కేసు విచారణ సందర్భంగా ఇటీవల అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మహిళ ఛాతీని తాకడం అత్యాచారం కిందకు రాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తీర్పు సమ్మతం కాదని పేర్కొన్నారు. దానిని పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరారు. ఇలాంటి తీర్పులతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందన్నారు. అసలు ఏం జరిగిందంటే 2021 నవంబర్ నాటి లైంగిక వేధింపుల కేసు ఇది. ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన 11 ఏళ్ల ఘటన జరిగే నాటికి కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన 3 యువకులు వారిని సమీపించారు. బాలికను ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి బైక్ పై ఎక్కించుకున్నారు. మార్గ మధ్యంలో ఆ యువకులు అమ్మాయిపై అత్యాచారానికి యత్నించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురి చేశారు. బాలిక అరుపులు విని అటుగా వెళుతున్న వారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన అత్యాచారం కిందకు రాదంటూ నిందితులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ఇంత తీవ్రంగా స్పందించారు. అక్కడ చూస్తే న్యాయమూర్తి నోట్ల కట్టలు, ఇక్కడ చూస్తే తీర్పులు ఇలా అయితే ఎలా అన్నది ప్రజల సమస్య. ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ ఎలా కంట్రోల్ అవుతాయో, ఎలా దారికి వస్తాయో భవిష్యత్తే నిర్ణయించాలి.